సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ది మోస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి, కెవిన్ ఓవెన్స్ గురించి, బిగ్గీ గురించి, పార్కర్ గురించి, ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ గురించి, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి, 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి, అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయ్స్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.719 మిలియన్ వ్యూవర్షిప్. అవును గాయ్స్, ఓన్లీ 1.719 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.742 మిలియన్ వ్యూవర్షిప్. సో గాయ్స్, దీని అర్థం ఏంటంటే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే 1.7, 1.8 అండ్ 1.9 వ్యూవర్షిప్ మొత్తం బేకార్ వ్యూవర్షిప్. ఎందుకంటే ఒకప్పుడు రాకి 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తుండే, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ కరోనా వైరస్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి వ్యూవర్షిప్ మొత్తం డౌన్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ రాలో అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అని ఏం లేదు. సో అందుకని రాకి చాలా తక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ మీరు చాలా మంది స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ అడిగినారు. సో లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.928 మిలియన్ వ్యూవర్షిప్. అండ్ గైస్, ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్ అండ్ ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ ఇంకా రాలేదు. సో ఓవర్ నైట్ వ్యూవర్షిప్ స్మాక్ డౌన్ కి 1.928 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి. ఎందుకంటే గైస్, మీలో చాలా మంది నేను లైఫ్ స్టైల్లో గమనించిన మీలో చాలా మంది షార్లెట్ ఫ్లేర్ కి హేట్ చేస్తారంటే అసలు షార్లెట్ ఫ్లేర్ కి ఎందుకు ఇంత అవకాశం ఇస్తున్నారు అంటే వేరే సూపర్ స్టార్స్ ఫైట్ చేయదా? ఊకే షార్లెట్ ఫ్లేర్ రా ఉమెన్స్ అంటే ఉమెన్స్ టైటిల్ కోసం మళ్ళీ షార్లెట్ ఫ్లేర్ ఓకే ఫైట్ చేస్తుంది. సో ఎందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు? అసలు మాకు అసలు నచ్చడం లేదని చాలా మంది ఫ్యాన్స్, ఓన్లీ మీరేం కాదు చాలా మంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు, ట్విట్టర్లో తిడుతున్నారు ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కి. సో అందుకని ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ ఫ్యాన్స్ అందరికీ ఒక సాలిడ్ రిప్లై ఇచ్చినారు. అండ్ ఆ రిప్లై ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన గాయస్. సో షార్లెట్ ఫ్లేర్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు, మీరు నన్ను లైక్ చేస్తలేరు అంటే ఒకవేళ మీరు నన్ను లైక్ చేస్తలేరు బట్ అయినా మీరు చూస్తున్నారు అంటే నేను ఏం చేస్తున్నారో మీరు మొత్తం చూస్తున్నారు, మొత్తం గమనిస్తున్నారు అంటే మీరు నా మ్యాచెస్ చూస్తున్నారు ఒక టైప్లో, బట్ అయినా మీరు నన్ను లైక్ చేస్తలేరు. సో మీరు ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా నమ్మండి, అండ్ అది ఏంటంటే మీరు నా ఫ్యాన్స్. అవును గాయస్, షార్లెట్ ఫ్లేర్ హేటర్స్కి ఏమంటున్నారంటే మీరు నన్ను లైక్ చేస్తలేరు అండ్ అయినా మీరు నా మ్యాచెస్ చూస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే మీరు నా ఫ్యాన్స్, నన్ను నమ్మండి అని షార్లెట్ ఫ్లేర్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో ఇప్పుడు మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి, మీరు షార్లెట్ ఫ్లేర్కి లైక్ చేస్తారా చేయరా? మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి కదా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అలెక్సా బ్లెస్ గురించి. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ట్విట్టర్లో అలెక్సా బ్లెస్కి హేట్ చేస్తున్నారు. అంటే అలెక్సా బ్లెస్ క్యారెక్టర్ ఉంది కదా, అంటే కొంచెం డేంజరస్ క్యారెక్టర్ అండ్ ఆ లిల్లీ బొమ్మ చూపిస్తున్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ ఇదేం స్టోరీ లైన్ రా బాబు అని హేట్ చేస్తున్నారు, అలెక్సా బ్లెస్కి ట్విట్టర్లో తిడుతున్నారు. సో అలెక్సా బ్లెస్ ఫ్యాన్స్కి రిప్లై ఇచ్చినారు. సో అలెక్సా ఏమైనా ట్వీట్ చేసినారంటే దే కెన్ సే వాట్ దే వాంట్, అంటే మీరు ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడండి, మీరు ఏమైనా చేయండి, బట్ నేను ఈ క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు చాలా ఫన్ వస్తుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఒక టైప్లో అలెక్సా రిప్లై ఇచ్చేసినారు హేటర్స్కి, ఫ్యాన్స్. ఇప్పుడు మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి, మీ ప్రకారం మీకు అలెక్సా బ్లెస్ క్యారెక్టర్ అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, మీకు ఏమనిపిస్తుంది కదా, మీరు నాకు కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే గాయ్స్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ బ్రాన్ స్ట్రోమ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని జబర్దస్త్ పిక్స్ అప్లోడ్ చేసినారు. అండ్ గాయ్స్, ఈ ఫోటోస్ ఈ పిక్స్ చూడంగానే అందరు ఫ్యాన్స్ క్రేజ్ అయిపోతున్నారు. ఎందుకంటే బ్రాన్ స్ట్రోమన్ మనకి చాలా జబర్దస్త్ షేప్లో కనిపిస్తున్నారు. అవును గాయ్స్, అంటే బ్రాన్ స్ట్రోమన్ ఎప్పుడు మనకి ఇంత సాలిడ్ షేప్లో కనిపించలేదు. అంటే ప్రతిసారి బ్రాన్ స్ట్రోమన్ ఓన్లీ అప్పర్ బాడీ చూపిస్తుండే, బట్ ఈసారి లెగ్స్ బి చూపించినారు. సో చాలా సాలిడ్ షేప్లో ఉన్నారు బ్రాన్ స్ట్రోమన్. అండ్ గైస్, బ్రాన్ స్ట్రోమన్ గురించి అంటే బ్రాన్ స్ట్రోమన్ ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిరా దీని గురించి మాట్లాడి చూడండి. మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఒకవేళ WWE మరొకసారి బ్రాన్ స్ట్రోమన్కి ఆఫర్ ఇస్తారంట. ఒకవేళ WWE బ్రాన్ స్ట్రోమన్కి ఆఫర్ ఇవ్వకపోతే బ్రాన్ స్ట్రోమన్ మనకి AEWలో కనిపిస్తారని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ అంటే కొన్ని డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో బ్రాన్ స్ట్రోమన్ కొన్ని జబర్దస్త్ పిక్స్ అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినారు. అండ్ ఆ వీడియోస్లో ఆ ఫొటోస్లో బ్రాన్ స్ట్రోమన్ యానిమల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో నిజంగా బ్రాన్ స్ట్రోమన్ అయితే లైఫ్ చాలా జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్రాన్ స్ట్రోమన్కి మనీ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే WWEలో బ్రాన్ స్ట్రోమన్ బాగానే మనీ సంపాదించినారు. అండ్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బ్రాన్ స్ట్రోమన్ బాగానే సెట్ ఉన్నారంట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు బ్రాన్ స్ట్రోమన్కి. ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ గురించి. ఎందుకంటే గైస్ కెవిన్ ఓవెన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న సాడ్ న్యూస్. అండ్ ఆ సాడ్ న్యూస్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ మేబీ మనకి కొన్ని వారాల కోసం డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారు అనుకుంటా. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ 2 days బ్యాక్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ గైస్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో కెవిన్ ఓవెన్స్ ట్వీట్ చేసినాను, చాలా జబర్దస్త్ ఫైట్ చేసినాను. సో ఇప్పుడు నాకు కొంచెం బ్రేక్ కావాలంటే చూడండి కొన్ని వీక్స్ నుంచి కెవిన్ ఓవెన్స్ పైన కమాండర్ అది చాలా డేంజరస్గా అటాక్ చేస్తున్నారు. సో అంటే చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తున్నారు కెవిన్ ఓవెన్స్. సో అందుకని కెవిన్ ఓవెన్స్ కొంచెం బ్రేక్ కావాలంట. అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని కెవిన్ ఓవెన్స్ ఒక 2 days బ్యాక్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు. సో అందుకని మనకు కొన్ని రూమర్స్ వస్తాయి. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ మనకి కొన్ని వారాల కోసం కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారు అనుకుంటా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కెవిన్ ఓవెన్స్ పైన మనకి ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన రూమర్ ప్రకారం కెవిన్ ఓవెన్స్ నిజంగానే బ్రేక్ తీసుకోలేదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ బ్రేక్ ఇచ్చింది అంట. ఒక స్టోరీ లైన్ బ్రేక్ అంట ఇది. అంటే కెవిన్ ఓవెన్స్ ఇంజూర్డ్ ఏం లేరు. సో జస్ట్ ఇది ఒక స్టోరీ లైన్ బ్రేక్ అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో చాలా తొందరలోనే కెవిన్ ఓవెన్స్ మనకి మరొకసారి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు, మేబీ కొన్ని వారాల తర్వాత. ఓకే, అండ్ ఒకవేళ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకి మన ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచెస్వి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఒకవేళ కెవిన్ ఓవెన్స్ మన ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో క్వాలిఫై అయిపోతే ఇంకా మంచిదే. సో చూద్దాం, కెవిన్ ఓవెన్స్ చాలా తొందరలో రిటర్న్ చేస్తే మంచిగా నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టేరియో గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికి ఎప్పుడు అంటే మన డామినిక్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసినప్పటి నుంచి నేను మీ అందరికి చెప్తున్నాను, మనకి ఇన్ ఫ్యూచర్లో రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. మన చాలా రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ రూమర్ గురించి ఎప్పుడో మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ సంతగా రీసెంట్లీ రెమిస్టేరియోతో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రెమిస్టేరియోకి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారా. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే రెమిస్టేరియో ఇన్ ఫ్యూచర్లో మీరు మీ సన్తో ఫైట్ చేస్తారా, అంటే మీరు అంటే రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో మాకు ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది ఇన్ ఫ్యూచర్లో అని ఈ క్వశ్చన్ రెమిస్టేరియోకి అడిగినప్పుడు రెమిస్టేరియో చాలా క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చినారు. సో రెమిస్టేరియో ఏమన్నారు అంటే చూడండి, ఒకప్పుడు అంటే మేబీ అంటే స్టార్టింగ్లో మేము అనుకున్నాము అంటే డామినిక్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసినప్పుడు మేము అనుకున్నాము మేము ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తామని. బట్ హ్యాజ్ ఏ ఫాదర్ అండ్ సన్ అంటే మేము ఎప్పుడు ఒక ఫాదర్ అండ్ సన్ లాగా ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. అంటే మేము డబ్ల్యూడబ్ల్యూలో ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా పనిచేస్తున్నాం కదా. సో మేము ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. మేము ఎప్పుడు ఇంట్లో కలిసి ఇంత టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక రెస్లర్ని అండ్ నేను సిటీస్ అంటే వేరే కంట్రీస్ సిటీస్ మేము తిరుగుతుండే. అంటే మేము రెస్లింగ్ కోసం వేరే కంట్రీస్ వెళ్ళి ఫైట్ చేస్తుండే. సో నేను ఎప్పుడు ఇంత కలిసి టైం స్పెండ్ చేయలేదు నా సన్తో. సో ఇప్పుడు మేము హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా డబ్ల్యూడబ్ల్యూలో పని చేస్తున్నాం. సో ఇప్పుడు మేము చాలా కలిసి టైం స్పెండ్ చేస్తాం, మాకు చాలా అంటే చాలా మజా వస్తుంది. సో అందుకనే మేము ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేయమంటే రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో మీకు మ్యాచ్ చూడడానికి దొరకదని రెమిస్టేరియో చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో. కానీ గైస్ ఒకటి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అండ్ అది ఏంటంటే రూమర్స్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో మ్యాచ్ చూడని దొరుకుతాయి మనకి చాలా చాలా రూమర్స్ వస్తాయి. సో మేబీ ఈ రూమర్స్కి రెమిస్టేరియో కొంచెం కూల్ చేసి ట్రై చేస్తారు అనుకుంటా. అంటే ఈ రూమర్స్ పైన కొంచెం నీళ్ళు చల్లి అంటే ఫ్యాన్స్ అందరూ కొంచెం కన్ఫ్యూజ్ చేయని ట్రై చేస్తున్నారు అనుకుంటా. సో అందుకనే రెమిస్టేరియో ఇలా చెప్పినారు ఒక ఇంటర్వ్యూలో. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మిస్టేరియో మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా? మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం బిగీ గురించి. ఎందుకంటే గైస్ మనకి బిగీ పైన ఒక పెద్ద రూమర్ వచ్చింది. అండ్ మనకు వచ్చిన ఒక రూమర్ ప్రకారం బిగీ ఈసారి రాలో డ్రాఫ్ట్ అయిపోతారంట. అవును గైస్, ఇప్పుడు నెక్స్ట్ డ్రాఫ్ట్ మనకి ఆగస్ట్ ఎండ్లో చూడని దొరుకుతుందంట. సో మనకి 2 years నుంచి డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ షేకప్ అంటే డ్రాఫ్ట్ మనకి 2 years నుంచి అక్టోబర్లో చూడడానికి దొరుకుతుంది. బట్ ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మనకి ఈ సంవత్సరం అంటే కొన్ని డేస్ బ్యాక్ రూమర్ వచ్చింది. సో ఈ సంవత్సరం మనకి ఆగస్ట్ ఎండ్లో సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ చూడని దొరుకుతా. నేను మీ అందరికీ లైవ్ స్ట్రీమ్లో ఎప్పుడు అప్డేట్ ఇచ్చేసినాను. మనకి ఈసారి సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ మనకి ఆగస్ట్ ఎండ్లో చూడడానికి దొరకవచ్చు అని. సో మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం బిగి ఈసారి అంటే ఈ డ్రాఫ్ట్లో రాలో డ్రాఫ్ట్ అయిపోతారంట. అండ్ గైస్ అంతేకాదు, అంటే ఇప్పుడు రాలో కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ ఉన్నారు, అంటే న్యూ డే ఉన్నారు. సో బిగి రాలో డ్రాఫ్ట్ అయ్యి న్యూ డేలో జాయిన్ అయిపోతారేమో అని మీరు అనుకుంటున్నారేమో. కానీ చూడండి గాయస్, మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము బిగి కోసం డబ్ల్యూడబ్ల్యూ దగ్గర చాలా జబర్దస్త్ ప్లాన్స్ ఉన్నాయంట. అండ్ బిగీని రాలో డ్రాఫ్ట్ చేసిన తర్వాత బిగీకి చాలా జబర్దస్త్ పుష్ ఇస్తారంట. అండ్ మేబీ అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటర్ లెవెల్లో పుష్ ఇచ్చినారు కదా. సో ఆ టైప్లో బిగీకి పుష్ ఇస్తారంట. పుష్ అంటే డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ కోసం బిగీ ఫైట్ చేస్తారంట రాలో డ్రాఫ్ట్ అయినా. కానీ మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, డబ్ల్యూడబ్ల్యూ బిగీకి పుష్ ఇద్దామని ప్లాన్ చేస్తుంది. సో బిగీకి పుష్ ఇస్తే మంచిగా ఉండదా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ లుక్ లైక్
పార్కర్ గురించి గాయస్. నేను మీ అందరికీ పార్కర్ గురించి ఎప్పుడో మన ఛానల్లో చాలాసారి అప్డేట్ ఇచ్చేసినాను. పార్కర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్లా కొంచెం కనిపిస్తారు. సో అందుకనే పార్కర్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇచ్చినారు. అండ్ పార్కర్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లో ట్రైనింగ్ చేస్తున్నారని నేను మీ అందరికీ ఎప్పుడో మన వీడియోస్లో అంటే చాలా వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అందుకే రీసెంట్లీ పార్కర్ ట్వీటర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ గాయస్ ఆ ట్వీట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గాయస్ ఈ ట్వీట్లో మనకి అంటే ఫోటోలో మనకి పార్కర్ ద గేమ్ SSSతో కనిపిస్తున్నారు. అండ్ ఈ ఫోటో పైన పార్కర్ చాలా క్లియర్లీ రాసినారు, ఇట్స్ టైమ్ టు ప్లే ద గేమ్. అంటే ఇది SSS థీమ్ సాంగ్ అంటే SSS లైన్ ఇట్స్ టైమ్ టు ప్లే ద గేమ్. బట్ పార్కర్ ఇలా ఎందుకు రాసినారని కొన్ని రూమర్స్ వస్తాయంటే పార్కర్ ఇట్స్ టైమ్ టు ప్లే ద గేమ్ అంటే మేబీ పార్కర్ మనకి చాలా తొందరలోనే NXTలో కనిపిస్తారు అనుకుంటా అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే మనకి ద బీస్ట్ లుక్ లైక్ పార్కర్ చాలా తొందరలోనే NXTలో కనిపిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆర్కిటెక్ట్ సెత్ రోలిన్స్ వర్సెస్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ మ్యాచ్ గురించి. ఆన్ గైస్ మన చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. మనకి సమ్మర్ స్లామ్లో ఎడ్జ్ వర్సెస్ సెత్ రోలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి నాకు దొరకవచ్చు అంటే ఆయనకి అంతేకాదు రీసెంట్లీ హెల్ ఇన్ సెల్ PPEలో సెత్ రోలిన్స్ ఓడిపించేసినారు సిజారోకి. అండ్ గైస్ నేను మీ అందరికీ హెల్ ఇన్ సెల్ హైలైట్స్ వీడియోలోనే చాలా క్లియర్లీ చెప్పినా గైస్ చూడండి మనకి సెత్ రోలిన్స్ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ నెక్స్ట్ అప్డేట్స్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అని చెప్పినాను. సో చాలా లేట్ అయిపోయింది అనుకుంటుంది. సో గాయస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము సెత్ రాలిన్స్ సిజారోకి హెల్ ఇన్ సెల్ PPEలో సెత్ రాలిన్స్ సిజారోకి ఎందుకు ఓడిపించినారంటే అంటే ఆ మ్యాచ్లో సెత్ రాలిన్స్ ఎందుకు గెలిచినారంటే డబ్ల్యూడబ్ల్యూఈ సెత్ రాలిన్స్ కొంచెం పుష్ చేయని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే సెత్ రాలిన్స్ వర్సెస్ ఎడ్జ్ మ్యాచ్ బుక్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేసాం. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు సెత్ రాలిన్స్ కొంచెం పుష్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన నేను మీ అందరికీ మన లైవ్ స్ట్రీమ్లో అంటే మన Q&A లైవ్ స్ట్రీమ్లో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అప్డేట్ ఏంటంటే ఎడ్జ్ నెక్స్ట్ మంత్ స్మాక్ డౌన్ కోసం నెక్స్ట్ మంత్ 17th కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ అంతేకాదు ఎడ్జ్ మనకి స్మాక్ డౌన్ అంటే ఇప్పుడు ఎడ్జ్ డేట్స్ అని స్మాక్ డౌన్లోనే అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉన్నాయి. నేను మీ అందరికీ మన Q&A లైవ్ స్ట్రీమ్లో అప్డేట్ ఇచ్చినాను. గైస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఎడ్జ్ స్మాక్ డౌన్ డేట్స్ అన్ని లీక్ అయిపోయినాయి. ఆన్ గైస్ అంటే ఎడ్జ్ మనకి స్మాక్ డౌన్లో ఎప్పుడెప్పుడు కనిపిస్తారో ఆ డేట్స్ అన్ని లీక్ అయిపోయినాయి. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఎడ్జ్ మనకి నెక్స్ట్ మంత్ July 16th అండ్ July 16th రోజు కాకపోతే స్మాక్ డౌన్లో మనకి ఎడ్జ్ కనిపిస్తారు. అండ్ దాని తర్వాత July 30 అండ్ దాని తర్వాత August 6, August 14, August 20 అండ్ August 27 రోజు కాకపోతే స్మాక్ డౌన్ కోసం ఎడ్జ్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు మనకు వచ్చే రూమర్స్ ప్రకారం. సో దీని అర్థం ఏంటంటే ఎడ్జ్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు స్మాక్ డౌన్ సూపర్ స్టార్. సో అందుకని మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మేబీ అంత మంచిగా ఉంటే మనకి సమ్మర్ స్లామ్లో ఎడ్జ్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతున్నాడు. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు ఎడ్జ్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు నా కామెంట్స్ 100% చెప్పండి గైస్. సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. ఎందుకంటే గైస్ రీసెంట్లీ జాన్ సీనాది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో జాన్ సీనా ఒక మంచి క్వశ్చన్ అడిగినారంటే ఆ క్వశ్చన్ ఏంటంటే జాన్ సీనా మీరు చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తారని చాలా అంటే చాలా ఫేక్ రూమర్స్ వస్తున్నాయి. సో ఈ రూమర్స్ ఫేకా నిజమా అని జాన్ సీనాకి అడిగినప్పుడు జాన్ సీనా చాలా క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చినారు. ఎవరు చెప్పినారు అంటే ఈ రూమర్స్ ఫేక్ అని ఎవరు చెప్పినారు, ఇది నిజమే, నేను చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తాను, ఇది 100% కన్ఫర్మ్, బట్ నేను ఎప్పుడు రిటర్న్ చేస్తానో నాకే తెలియదు అని జాన్ సీనా ఆన్సర్ ఇచ్చినారు ఆ షోలో ఆ ఇంటర్వ్యూలో. అంటే జాన్ సీనా కన్ఫర్మ్ చేసినారు నేను 100% రిటర్న్ చేస్తాను డబ్ల్యూడబ్ల్యూలో, బట్ నేను ఎప్పుడు రిటర్న్ చేస్తానో ఎగ్జాక్ట్గా చెప్పలేను. అంటే నేను ఎప్పుడు కనిపిస్తాను అంటే ఆ డేట్ రివీల్ చేయలేదు జాన్ సీనా. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఇప్పుడు జాన్ సీనా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసినారు. అండ్ అదేంటంటే జాన్ సీనా మనకి 100% చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి, రోమన్ రైన్స్ ఓపెన్ ఛాలెంజ్ గురించి. ఎందుకంటే గాయస్ లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ అయిపోగా అంటే టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో మనకి పాల్ హేమన్ కనిపించినారు. అండ్ పాల్ హేమన్ టాకింగ్ స్మాక్ ఎపిసోడ్లో చాలా క్లియర్లీ చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ రిటర్న్ చేసినప్పుడు అంటే ద ఫీల్డ్ బ్రేవ్ వైట్ రోమన్ రైన్స్ ఫైట్ చేయని ట్రై చేసినాడు. బట్ ఏమైందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ద ఫీల్డ్ రాలో డ్రాఫ్ట్ అయిపోయినాడు. అండ్ ద ఫీల్డ్ ఇప్పుడు మనకి రాలోనే కనిపిస్తలేడు.
అండ్ బ్రాన్ స్ట్రోమన్ రోమన్ రైన్స్ ఫైట్ చేయడానికి ట్రై చేసినాడు, బట్ బ్రాన్ స్ట్రోమన్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ నుంచే తీసేసినారు. డానియల్ బ్రాన్ రోమన్ రైన్స్ ఫైట్ చేసినాడు అండ్ డానియల్ బ్రాన్ అయితే ఇప్పుడు అంటే డానియల్ బ్రాన్ కాంట్రాక్టే అయిపోయింది. ఇప్పుడు డానియల్ బ్రాన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. ఎడ్జ్ రోమన్ రైన్స్ ఫైట్ చేసినాడు, బట్ ఇప్పుడు ఎడ్జ్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు. సో అందుకని నేను మీ అందరు చాలా క్లియర్లీ చెప్తున్నాను, రోమన్ రైన్స్తో పెట్టుకుంటే మంచిగా అంటే మీరు రోమన్ రైన్స్ ఎక్నాలెడ్జ్ చేయండి, మీరు ఒప్పుకోండి రోమన్ రైన్స్ మీ హెడ్ ఆఫ్ ద టేబుల్, మీ ట్రైబల్ చీఫ్ అని మీరు ఎక్నాలెడ్జ్ చేస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు అని పాల్ హేమన్ ఒక టైప్లో స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చేసినారు. సో అందుకని మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, మనకి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మేబీ ఒక ఓపెన్ ఛాలెంజ్ టైప్ చూడకుండా దొరకచ్చు అంటే మేబీ, లేదంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే ఒక సూపర్ స్టార్ కంపల్సరీ రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మేబీ జిమ్మీ ఊసో కావచ్చంట, అంటే జిమ్మీ ఊసో రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ అని మనకి ఒక నెల నుంచే రూమర్ వస్తుంది, బట్ ఈ రూమర్ నిజం అయితే లేదు. సో మరొకసారి మనకి ఇదే రూమర్ వచ్చింది, మేబీ జిమ్మీ ఊసో అటాక్ చేస్తారంట రోమన్ రైన్స్ పైన, అండ్ మేబీ జిమ్మీ ఊసో రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ కావచ్చు, లేదంటే డామినిక్ బి కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుంది, రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటాం మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ మీరు మన సబ్స్క్రైబ్ చేయండి గైస్, మీలో ఓన్లీ 500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ ఆ 500 మెంబర్స్కి. అండ్ గైస్ మీరు కంపల్సరీ మన విలన్ బై నేచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ 100% చూపియండి గైస్. ఓకే, సో గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.